నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరుణశ్రీ రచించిన విజయశ్రీ నుండి ఈ పద్యాలు. అందరూ కురుక్షేత్ర యుద్ధ రంగానికి వెళతారు. అర్జునుడు కృష్ణునితో, బావా, దుర్యోధనునికి సహాయం చేయడానికి ఏ రాజులు వచ్చారో చూద్దాం అని అంటాడు. కృష్ణుడు రథాన్ని రెండు సేనల మధ్య నిలబెడతాడు. అందరినీ చూపిస్తూ కృష్ణుడు ఇలా చెప్తాడు: అతిరథులు వీరు అల్లవారు అర్ధరథులు, అరుగు సమరథులచట మహారథులిట, యుద్ధ సన్నద్ధులై నుంచి ఉన్నవారు రాజసుతులు నిజధ్వజ రాజివెలయ. అతిరథులుగా అటున్నారు, ఇదిగో వారు అర్ధధరులు, కొందరు సమరథులు, అందరూ యుద్ధ సముద్రై నిలబడి ఉన్నారు. కేల పెనువిల్లు వెలయను తాళ తాళ కేతనమ్ము ధరించి మీ తాతగారు కౌరవాధీసు సేనాముఖమ్మునందు అలరుచున్నాడు, చూచినావా కిరీటి. అటు చూడు అర్జున, చేతిలో పెద్ద విల్లుతో పొడవైన తాటి చెట్టు జెండా ధరించి మీ తాతగారు భీష్ముడు కౌరవరాజైన దుర్యోధనుని సేనాముఖం వద్ద ఎలా వెలిగిపోతున్నాడో చూసావా? కదలి వచ్చిన హిమవన్నగంబో, లేక గడ్డ కట్టిన పుష్పమో, కాక రూపునందు కొన్నట్టి వీర రసావతారమోయన వెలుంగు వృద్ధ గాంగేయమూర్తి. కదిలి వచ్చిన హిమవన్నగా మంచు పర్వతంలో ఉన్నాడు. తెల్లటి వస్త్రాలు ధరించి గడ్డ కట్టిన పురుషాకారమో లేకపోతే వీరరసం అంతా కలిసి రూపుదిద్దుకున్నట్లు వెలిగిపోతున్నాడు ఆ వృద్ధుడైన గంగాసుతుడు. ఈ మహామహుడైన పితామహునకు ప్రేమయది కంబు మీ మీదనేమి సేయు, తప్పదయ్యే వేల్పులు మింట కుప్పవడిరి తాత మనుమల ద్వంద్వ యుద్ధము చూడ. ఈ మహానుభావుడైన మీ తాతగారికి మీ మీద చాలా ప్రేమ, కానీ మీతో యుద్ధం తప్పనిసరి అయింది. దేవతలు మీ తాతామనముల యుద్ధం చూడడానికి ఆకాశంలో గుంపులుగా దిగివచ్చారు. భీష్ము పార్శ్వానధీర గంభీరమూర్తి కురుకులాచార్యుడున్నాడు కుంభజుండు, కంటే కాంచనమయ వేదికా పతాక సమర జయలక్ష్మి కదియ విశ్రాంతి పీఠి. భీష్ము పార్శ్వాన ధీర గంభీరమూర్తి, భీష్ముడు పక్కనే ఉన్నాడు చూడవయ్యా. కురుకులాచార్యుడు, కుంభసంభవుడు, ద్రోణాచార్యుడు, చూసావా? కాంచనమయ వేదిక పతాకం అతంది. అస్త్ర విద్యారహస్యములన్నీ తెలిపే కుంభభౌనకు నీవన్న కూర్మి పెద్ద, శైశవాభ్యస్తమగుదను శాస్త్రమందు శిష్యుని గురు ఉత్తముడు పరీక్షించునేడు. నీకు అస్త్ర విద్యలో ఉన్న రహస్యాలన్నీ కూడా నేర్పించాడు. ద్రోణాచార్యుడికి నువ్వంటే చాలా ఇష్టం. నీకు చిన్నప్పుడు నేర్పించిన ఆ విద్యని వాడు పరీక్షిస్తాడు, మీ గురుత్తముడు. గురునక ప్రక్కయపర శంకరుని భంగి శౌర్య సంపన్నుడగు కృపాచార్యుడతడు, కురు మహీపతి అన్నమ్ము కుడుచుకతన వచ్చి ఉన్నాడు రారాజు వైపు నేడు. అదిగో మీ గురువుగారు పక్కని కృపాచార్యుడు అన్నారు. మహాశౌర్య సంపన్నుడు. దుర్యోధనుని అన్నం తిన్నందువలన అతను రారాజు పక్కన యుద్ధం చేయడానికి వచ్చాడు. అతడే శకునాల పక్షి పండితుడు, మాయ పాచికల మృత్యు కనుబొమలు సూచినావే, దొంగ జోదమ్ములో సిరుందోచుకున్న మీ సుయోధను గారాబు మేనమామ. అదిగో శకునాల పక్షి, పండితుడు, మహాపండితుడు, మాయ చేయడాల్లో ఆ మృత్యు కనుబొమ్మలవి చూసావా? శకుని మీ దుర్యోధనుడు గారాల మేనమామ. అల్లదే ముద్దు బావ జయద్రథుండు, సింధు దేశాధిపతి దయచేసినాడు, సోదరీమణి పాంచాలి జోలికేగి తీయగా తన్నులు తిన్నవాడు. అదిగో మీ బుద్ధుపావగారు జయద్రథుడు, మీ అక్క దుస్సల భర్త సింధు దేశాధిపతి అదిగో వచ్చాడు యుద్ధానికి. మా సోదరీమణి పాంచాలీదేవి దగ్గరికి వెళ్ళి తీయగా తన్నులు తిన్నాడు కదా అరణ్యాల్లో నీతోని భీముడితో. నేను చావు తప్పి బయటపడ్డాడు. భద్రగజము వీపు పైన అక్షౌహిణుల్ పదుల కళ్ళు తన్ను బలిసి కొలువ,
వెళ్ళగొడుగు క్రింద వేంచేసి ఉన్నాడు పెద్ద తండ్రి గారి పెద్ద కొడుకు. అడుగో చూసావా, భద్రగజం వీపు పైన 11 అక్షౌహిణులు తన చుట్టూ కొలుస్తూ ఉండగా, తన చుట్టూ కాపలాగా ఉండగా, తెల్లటి గొడుగు క్రింద ఎలా ఉన్నాడో మీ పెద్ద తండ్రి గారి పెద్ద కొడుకు. ఇండ్లు కాల్చుటందు ఇల్లాండ్ర వస్త్రము నొల్చుటందు మేటి యుక్కునుండు కుటిల బుద్ధి వీని గుణము నూహింపంగ పడగ మీది నాగుబాము చాలు. ఈ దుర్యోధనుడు ఇళ్ళ కాల్చడంలోనూ ఇల్లాండ్ర వస్త్రాలు వలవడంలోనూ చాలా గొప్పవాడు. ఇతను కుటిల బుద్ధిని ఊహించాలంటే అతని జెండా మీద ఉన్న నాగుపామే చాలు. రాజు ప్రక్క నంగరాజు వీక్షించితే శక్తిశాలి సూర్య సన్నిభుండు పౌరుషమ్ము మలచె కోర మీసాలలో విప్రశాపలుప్త వీర్యుడితడు. అదిగో రాజు పక్కనున్న అంగరాజు కర్ణుని చూసావా, మహాశక్తిశాలి సూర్యుని వంటి తేజస్సు కలవాడు. ఆ కోరమీసాల్లోనే ఉంది అతని పౌరుషం అంతాను. కానీ ఎప్పుడూ రాజుతో అర్జునుడిని చంపుతానని చెప్తూ ఉంటాడు కదా. దుర్యోధనుడు నిన్ను గెలవడం కోసమే కదా కర్ణుడితో స్నేహం చేశాడు. కానీ బ్రాహ్మణ శాపాల వలన ఇతని పరాక్రమం కొంచెం మరుగున పడింది అని. అదుగో దుశ్శాసనాది సోదర శతంబు అన్న కిరువైపులన్ కాచి ఉన్నవారు లక్ష్మణాదులు వచ్చి రాలమ్ము కొరకు కురుకుల కిశోరములన్ కనుగొను కిరీటి. అదిగో దుశ్శాసనుడు మొదలైన సోదర శతాలు 100 మంది అన్నదమ్ములు దుర్యోధనుడు చుట్టుపక్కల ఉన్నారు. లక్ష్మణాదుడు దుర్యోధనుడు కొడుకులు, దుశ్శాసనుడు కొడుకు అందరూ కూడా చూసావా, కురుకుల కిశోరాలు అందరూ వచ్చారు. మనకు సాయం ముసలుపరా మార్గమందే మాయ చేసి స్వపక్షము మలపె రాజు మద్రదేశాధినేత మీ మామగారు శల్యుడల్లడుగో వచ్చ సమరమునకు. చూసావా, శల్యుడిని నీ మద్రదేశాధిపతి శల్యుడు నకుల సహదేవుల మేనమామ మనకు సాయం చేయడానికి వస్తుంటే దుర్యోధనుడు మాయవేషంతో మధ్యలోనే అతనికి ఆతిథ్యం ఇచ్చి తన వైపు తిప్పుకున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.